31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు చైర్మన్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ యూజీసీ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే నవీన గారు. సార్, రీసెంట్ గా ఇప్పుడు F1 వీసా గురించి మనం గతంలో వీడియోలు మాట్లాడుకున్నాం చాలా వరకు. ఏంటంటే F1 వీసా పైన ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో చదువుకోవాలి, వెళ్ళిపోవాలి, ఇక్కడ సెటిల్ అవ్వాలనే ఆలోచన ఇంకా పెట్టుకోవద్దని చెప్పేసి ట్రంప్ చెప్పడం జరిగింది. ఆ మేరకు కూడా చాలా మంది ఆగిపోయారు కూడా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే F1 వీసా మీద వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు, ఇక్కడ ఉండొచ్చు, వెళ్ళిపోవాల్సిన అవసరం లేదంటున్నాడు ట్రంప్. దీని వెనకాల ఏమైనా సీక్రెట్ దాగు అనుకోవచ్చు అంటారా? అసలు ఎందుకు మళ్ళీ కొత్త డెసిషన్ అంటారు? డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు తాత్కాలికమే, టీ కప్లో తుఫానే. ఎందుకంటే ఇండియన్ స్టూడెంట్స్ కనుక అమెరికా వెళ్ళి చదువుకోకపోతే ఇండియన్ స్టూడెంట్స్కి నష్టం కాదు, అమెరికా ఎకానమీకి నష్టం అని నేను చెప్పాను. నేను ఎందుకో తెలుసా, వేల కోట్ల రూపాయలు భారతీయ విద్యార్థులు అమెరికాకి ఫీజుల రూపంలో చెల్లిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ గారు అర్థమైంది. ట్రంప్కి అర్థం కాకపోవటం ఏం లేదు, ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన తెలుసు. ఆ మాట అట్లా అప్పుడు ఎందుకు వాడాడంటే, అతను ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు తగ్గించుకోగలుగుతాం, అంటే తప్పుడు చేస్తూ మోసాలు చేసి లోపలికి వచ్చేవాళ్ళని కొద్దిగా స్ట్రిక్ట్గా మాట్లాడదామని చెప్పి అట్లా మాట్లాడారు. సో ఇప్పుడు టోన్ డౌన్ తక్కువ అయ్యి పర్లేదు రండి అని మళ్ళీ ఎందుకు అంటున్నారు అని మీరు అడిగారు. ఎందుకంటే నిజము, వాస్తవము బయటకు ఏంటంటే, మనీ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద గేమ్, మనీ ఈజ్ హనీ. సో ఏ డాలర్లు తగ్గిపోయినా అమెరికన్ ఎడ్యుకేషన్ ఫెడరేషన్, అక్కడ అమెరికన్ యూనివర్సిటీస్ ఫెడరేషన్, ఐవీ లీగ్ యూనివర్సిటీస్ అంటారు అమెరికాలో, అంటే టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్క్లీ, స్టాన్ఫర్డ్, హార్వర్డ్, MIT, బోస్టన్, అండ్ దెన్ కొలంబియా ఆర్ ఎమోరీ యూనివర్సిటీ, కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ, CMU, they're all in the top league. A top league universities plus other universities in the United States of America, they have formed a coalition అంటే అందరూ ఒక చోటకు వచ్చి ప్రెసిడెంట్ ట్రంప్ మీద లాబీ ద్వారా, అమెరికాలో ఒక గొప్ప సిస్టమ్ ఉంది. ఐ హావ్ డన్ మై డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్, చెప్పాను మీకు. ఏంటంటే లాబీయింగ్ ఇన్ ద US ఫారెన్ పాలసీ, లాబీయింగ్ ఇన్ ద US డొమెస్టిక్ పాలిటిక్స్. అంటే ఒక పాలసీ కోసం లాబీ చేయటం అనేది, పోరాడటం అనేది వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అక్కడ లాబీ గ్రూప్స్ ఏర్పడవచ్చు. నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అని ఒక లాబీ గ్రూప్ ఉంది. AIPAC అంటే అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ అని ప్రో జూయిష్, ప్రో ఇజ్రాయలీ పాలసీస్ కోసం ఏర్పడిన లాబీ గ్రూప్. అరబ్ అమెరికన్ అసోసియేషన్ అని, అంటే అమెరికాలో స్థిరపడిన అరబ్స్ వాళ్ళ యొక్క ప్రయోజనాలకి లాబీ చేసే గ్రూప్. టొబాకో మర్చెంట్స్ గ్రూప్, లాబీ గ్రూప్. గన్ నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అని వెరీ పవర్ఫుల్, వెరీ రిచ్ లాబీ గ్రూప్. అంటే ఏం చెప్పదలుచుకున్నారంటే మీకు ఈ వీడియో ద్వారా మన తెలుగు ప్రేక్షకులకి, అమెరికాలో ఉన్న విద్యా సంస్థలు లాబీ చేసి ప్రెసిడెంట్ ట్రంప్కి చెప్పింది ఏంటంటే, మీరు దయచేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మా పొట్టగొట్టద్దు, ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇక్కడ యూనివర్సిటీ సిస్టమ్స్ ఏర్పాటు చేశాము. ఆ యూనివర్సిటీ సిస్టమ్స్లో ఇండియన్ స్టూడెంట్స్ మేజర్ చంకు. చైనాను కూడా అధిగమించి ఇప్పుడు ఇండియా నెంబర్ 1. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే ఇండియాలో పుట్టి అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు పర్ యానం, అంటే ఒక సంవత్సర ఆదాయం అమెరికన్ యూనివర్సిటీస్కి వస్తుంది. సో ఈ యూనివర్సిటీస్ అసోసియేషన్స్ అన్నీ వెళ్ళి అమెరికన్ ప్రెసిడెంట్ మీద, US గవర్నమెంట్లో, US లో 2 రకాల సభలు ఉంటాయి. ఎగువ సభ ఏమో సెనెట్, దిగువ సభ ఏమో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. అంటే మనకి రాజ్యసభ, లోక్సభ లాగా. వాళ్ళ లా మేకర్స్ని కూడా వీళ్ళు వెళ్ళి యూనివర్సిటీ సిస్టమ్స్లో ఉన్న అన్ని అసోసియేషన్స్ వెళ్ళి అమెరికాలోవి మొరబెట్టుకున్నాయి, ఈ ప్రెసిడెంట్ ట్రంప్ గారిని కొద్దిగా కూల్ అవ్వమనండి, లేకపోతే మాకు ఇక్కడ రావట్లేదు. ఎందుకంటే అమెరికాలోకి వచ్చి విద్యాభ్యాసం చేసే స్టూడెంట్స్లో అతి ముఖ్యమైన వాళ్ళు ఇండియా వాళ్ళు. సో దీస్ ఆర్ ద రీజన్స్ అండి. అందుకని డొనాల్డ్ ట్రంప్కి అర్థమైంది. అందుకని టోన్ డౌన్ చేసి స్లోగా ఇప్పుడు పర్లేదు, F1 మీద కూడా ఇవ్వండి వీసాలు, కాకపోతే మీరు మంచి ట్రాక్ రికార్డ్తో రావాలి, దొంగ ఆదాయ మార్గాలు చూపించి రావద్దు, ఈ క్వాక్స్ నమ్మొద్దు, అంటే మధ్యవర్తులు నమ్మొద్దు, ఇలాంటివన్నీ డొనాల్డ్ ట్రంప్ గారు వాటి మీద చెప్తున్నారు. సో అందుట్లో తప్పేం లేదు, అలా చెప్పడంలో తప్పేం లేదు. తప్పేళ్ళలో ఎక్కడ వస్తుందంటే జాతి వివక్షత కానీ లేదా ప్రాంత వివక్షత కానీ, అంటే టెరిటోరియల్ discrimination based on territory or country, discrimination based on color,
మన స్కిన్ కలర్ని బట్టి, డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ రిలీజియన్, ఇవి లేకుండా ఓన్లీ మెరిట్ ప్రకారం మీరు వచ్చి చదువుకుంటానంటే మాకేం ప్రాబ్లం లేదు అనే విధంగా అతను మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఎస్. సో ఐ థింక్ డొనాల్డ్ ట్రంప్ గారికి అర్థమైంది ఏంటంటే అమెరికా, లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదం కదా. మరి అమెరికాని గ్రేట్ చేయాలంటే అర్థం ఏంటి? అమెరికాకి డబ్బులు రావాలి. అమెరికాకి డబ్బులు రావాలంటే విద్యా వ్యవస్థ ద్వారా డబ్బులు రావాలి. అలాంటి అమెరికాకి డబ్బులు వచ్చే విద్యా వ్యవస్థని లేనిపోయి పిచ్చి పిచ్చి రూల్స్ పెట్టి నాశనం చేయొద్దు అని చాలా గట్టిగా ఎస్. అమెరికాలో ఉన్న సెనెట్కి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి, అమెరికన్ యూనివర్సిటీస్ అసోసియేషన్, అమెరికన్ సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అండ్ అసోసియేషన్స్ హ్యావ్ కమ్ టుగెదర్ అండ్ లాబీడ్ అండ్ కన్వేడ్ in a very strong sense message to United States of American president not to meddle in these kind of issues and then not to impose too many sanctions. సో అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చేసినట్టే కదా సార్, F1 వీసా మీద వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు, చక్కగా సెటిల్ అవ్వచ్చు, అంటే మీరు అన్నట్టుగా స్కిల్ అండ్ టాలెంట్తో ఉన్న వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఓవర్ వర్క్ చేసి జాబ్లో ఉంటా, లేకపోతే ఓవర్ టైం చేసి, లేకపోతే ఇంటర్న్షిప్స్ చేయకుండా, లేదా క్యాంపస్లో పార్ట్ టైం జాబ్స్ని లెక్కకు మించి చేస్తే ఇప్పటికీ యుఎస్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇమిగ్రేషన్ వీళ్ళందరూ ఒక కన్నేసెట్ పెట్టారు. సో నా అప్పీల్, మనము వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ యొక్క మర్యాదలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడం, ఆ సాంప్రదాయాన్ని పాటించడం చాలా అవసరం. లేకపోతే ఆ ఇంటికి మనము అగౌరవం పరిచినట్లు అవుద్ది, వాళ్ళు కూడా మనల్ని బయటికి పంపించేస్తారు. సో దయచేసి ఇండియన్ స్టూడెంట్స్ కూడా అమెరికాలో మీరు ఓన్లీ గెస్ట్స్గా వెళ్ళారు, అంటే అతిథులుగా వెళ్ళారు కాబట్టి ఆ దేశం యొక్క సాంప్రదాయాలు, చట్టం ఏంటి, రాజకీయం ఏంటి, అక్కడ ఉన్న కల్చర్ ఏంటి, అక్కడ ఉన్న వర్క్ ఎథిక్స్ ఏంటి, దానికి అనుగుణంగానే పని చేయవలసిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నవీన్ గారు.